హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన. ఎస్బీఐ అయితే కనుక కొత్తగా 2 పెద్ద నియమాలు అయితే మార్చిందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం 2 ముఖ్యమైన నియమాలను మార్పించింది. మీకు ఎస్బీఐలో ఖాతా ఉంటే కనుక ఈ వార్త మీకు చాలా ముఖ్యం. మీరు కనుక ఈ కొత్త నియమాలను పాటించకపోతే కనుక బ్యాంకింగ్ సేవల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎస్బీఐ తన ఖాతాదారులందరికీ కేవైసీ నవీకరణ తప్పనిసరి చేసింది. కేవైసీ సమాచారాన్ని నవీకరించిన కస్టమర్లు వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుందని బ్యాంక్ ఇటీవల నోటీస్ జారీ చేసింది. దీనికోసం మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డు మరియు ఇటీవలి చిరునామా రుజువుతో సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళాలి. మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తుంటే మీరు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో లేదా యోనో యాప్ ద్వారా కూడా ఈ కేవైసీని అప్డేట్ చేయవచ్చు. మనీ లాండరింగ్ మరియు మోసాలను నిరోధించడానికి ఈ నియమం అమలు చేయబడింది. గడువు తర్వాత కేవైసీ పూర్తి చేయడంలో విఫలమైతే మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. అందులో 2వ నియమం నామినీని జోడించడం. ఎస్బీఐ ఇప్పుడు అన్ని పొదుపు ఖాతాలకు మరియు స్థిర డిపాజిట్ల ఖాతాల్లోనూ నామినీని జోడించడాన్ని తప్పనిసరి చేసింది. కస్టమర్లు ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నియమాన్ని అమలు చేయడం జరిగింది. మీ ఖాతాకు ఇంకా నామినీ జోడించకపోతే మీరు వెంటనే మీ కుటుంబ సభ్యులలో ఒకరిని లేదా విశ్వసనీయ వ్యక్తిని నామినీగా నామినేట్ చేయాలి. దీనికోసం మీరు ఎస్బీఐ బ్రాంచ్లో నామినేషన్ ఫామ్ను పూరించాలి లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. నామినీని లేనప్పుడు మీ కుటుంబ భవిష్యత్తులో ఖాతా మూసివేయడంలో లేదా నిధులను ఉపసంహరించుకోవడంలో చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ 2 నియమాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం అమలు చేయబడ్డాయి మరియు కస్టమర్ల రక్షణకు ముఖ్యమైనవి. కేవైసీ అప్డేట్ ప్రక్రియను విస్మరించి నామినీని జోడించడం వలన మీ ఖాతా లావాదేవీలకు పరిమితం చేయబడవచ్చు. దీని వలన రోజువారీ బ్యాంకింగ్లో సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు మరియు చాలా కాలంగా తమ ఖాతా సమాచారాన్ని నవీకరించని కస్టమర్లకు జాగ్రత్తగా ఉండాలి. కేవైసీ అప్డేట్ గురించి మీకు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు బ్రాంచ్ సంపాదించలేకపోతే యోనో యాప్లోకి లాగిన్ అయి సర్వీస్ రిక్వెస్ట్ వెళ్ళి కేవైసీ అప్డేట్ ఆప్షన్ను ఎంచుకోండి. పత్రాలను అప్లోడ్ చేసి తర్వాత బ్యాంక్ మీ సమాచారాన్ని ధృవీకరిస్తుంది. నామినీని జోడించడానికి యాప్ లేదా బ్రాంచ్లో అందుబాటులో ఉన్న ఫామ్ను కూడా ఉపయోగించండి. ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి మీ ఆధార్, పాన్ మరియు మొబైల్ నంబర్ను సిద్ధంగా ఉంచుకోండి. ఎస్బీఐ తన కస్టమర్లకు అధికారిక వెబ్సైట్ లేదా యోనో యాప్ను మాత్రమే ఉపయోగించాలని మరియు ఏవైనా నకిలీ కాల్లు లేదా సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. మీకు ఏదైనా అనుమానాస్పద లింక్ లేదా అభ్యర్థన అందితే వెంటనే బ్యాంక్ హెల్ప్ లైన్కు సంప్రదించండి. సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ బ్యాంకింగ్ సురక్షితంగా మరియు సజావుగా ఉంచుకోవచ్చు. ఎస్బీఐ కస్టమర్లకు అయితే కనుక ఆర్బీఐ అయితే కనుక కీలక సమాచారం అయితే ఇచ్చిందండి. తప్పనిసరిగా ఈ 2 నియమాలను అయితే పాటిస్తే కనుక మీ అకౌంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్తుంది. సో ఎవరైతే కనుక ఎస్బీఐ కస్టమర్లు ఉన్నారో వాళ్ళు కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే నామినీ లేకపోతే కనుక వెంటనే నామినీని కూడా యాడ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.